దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. గాన కళా ప్రావీణ్యతను ప్రదర్శించేందుకు ఒక వేదిక కావాలి. అటువంటి చక్కని వేదికను రూపొందించి గాయని గాయకులను ప్రోత్సహిస్తూ దూరదర్శన్ యాదగిరి పాటల పల్లకి కార్యక్రమంగా మీ ముందుకొచ్చింది. మా ఈ కార్యక్రమాన్ని ఆనందించి ఆహ్వానించి ఆస్వాదిస్తున్న మా ఆత్మీయ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. నేటి తరం యువ గాయనీ గాయకులు తమ గాన కౌశల్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి వేమ ఆత్మీయ స్వాగతం. పాటలను ప్రజెంట్ చేయడంలో తనదైన స్టైల్లో ఒక ట్రెండ్ను సెట్ చేసిన ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకురాలిగా విచ్చేశారు. వారికి వేమ ఆత్మీయ స్వాగతం. చిక్కనైన పాటలకు చక్కనైన సంగీతాన్ని అందిస్తున్న నేపథ్య సంగీత వాద్య కళాకారులకు సాదర స్వాగతం. మన పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో స్క్రీన్ పైన కనిపించే ఒక దృశ్యానికి అనుగుణంగా పాటను అందుకొని గాయని గాయకులు పాటను ఆలపిస్తారు. రెండవ విభాగము కావ్య పల్లకి. ఈ విభాగంలో మధురమైన గీతాలను ఆలపిస్తారు. చివరిదైన మధుర పల్లకిలో అందమైన యుగల గీతాలను ఆలపిస్తారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగమైన దృశ్య పల్లకి విభాగాన్ని స్టార్ట్ చేసేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ విజయ్ రాఘవ గారు. హలో అండి విజయ్ గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. ఏం చేస్తూ ఉంటారు? సింగర్ అండి బై ప్రొఫెషన్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. హైదరాబాద్లే. ఓకే, మరి మీ ప్రొఫెషనే సింగింగ్ కాబట్టి మీకు ఈ దృశ్య పల్లకి కార్యక్రమం ఈజీగానే క్యాచ్ చేసేస్తారు ఏ దృశ్యం వచ్చినా, అంతే కదా? లెట్ మీ ట్రై. ఓకే, మీరు ట్రై చేయడం కాదండి, సక్సెస్ అవుతారు అనిపిస్తుంది. ఆశం లేకుండా స్క్రీన్ పైన మీ దృశ్యాన్ని చూసేద్దాం. స్క్రీన్ ప్లీజ్ చూడండి ఒకసారి దృశ్యాన్ని. ముత్యపు చిప్పలో ఉన్న ముత్యాలు, ఒక అందమైన బొమ్మరిల్లు, బొమ్మరిల్లో ఉండే అమ్మాయి. ఐడియా వచ్చేసిందా? నేనైతే బాపు గారి బొమ్మ అనుకుంటున్నాను, ఓకే. కానీ మేడంని అడిగి చూద్దాం ఏమంటారు. బొమ్మ వరకు బాగుంది చాలా, కానీ ఆ స్కూల్ ఓకే ఓకే స్కూల్ని తెలుగులో ఏమంటారు? బడి. 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 ఇంకా ఇంకా కొంచెం పాఠశాల. తెలుగులో పాఠశాల. పాఠశాల. ఓకే, ఆలోచించండి. ఓ, ప్రేమ పాఠశాల. ప్రేమ పాఠశాల. వెరీ గుడ్. ఆ వర్డ్స్ దేంట్లో వస్తాయి మీకు చెప్పకర్లా, మీరు ఎప్పుడు రెగ్యులర్గా పాడే పాటే, చాలా చాలా పాపులర్ సాంగ్. చారుశీల స్వప్నబాల. ఎస్. ఓ సూపర్. థ్యాంక్ యూ ఫర్. ఏ మూవీ డీటెయిల్స్ చెప్తారా? శ్రీమంతుడు అండి. సింగర్ ఎవరు? యాజిన్ నజీర్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే, సూపర్ అండి. ఇంకా దేవిశ్రీ సాంగ్ కాబట్టి అంత జోష్గా మీ వాయిస్లో కూడా పాడేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Oh my beauty girl, do we wanna get on the floor? Oh my bread and butter, let's get rock and roll. Oh my beauty girl, do we wanna get on the floor? Oh my bread and butter, let's get rock and roll. Oh my beauty girl, do we wanna get on the floor? Oh my bread and butter, let's get rock and roll. చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాటు 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 మెక్సికన్ టకీలా, చిక్కినావి చిన్ననాటి ఫ్యాంటసీలా. ఓ పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా, నీ స్మైలే లవ్ సింబలా. చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా.
కొత్తగుంది కిక్కు 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 చేతి కందెని సోకు బ్లాక్ చక్కు 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 మెర్క్యూరీ మాపుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ నీ నడుమవున సీనరీ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల పల్లెపూల మవ్యాల రేపినావే నాలో నకోలా దూకుతున్న హంస 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 వైరు వైరు పై వెన్న పూస వైస 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 నాముని వేళ్ళకి కన్నులు మొలిచని నీ సిరి సొగసును తాకితే నానుడు మొప్పున కన్నులు చూసని నువ్విలా జింకల దొరికితే చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మవ్యాల రేపినావే గుండెలో రగ్గోలా Oh my beauty girl, do we wanna get on the floor? Oh my bread and ball, let's get a rock and a roll. విజయ్ రాఘవ్ గారు మీ సాంగ్ చాలా బాగుందండి. మీకు ఆల్రెడీ సింగింగ్లో ఫుల్ ఇది ఉంది కాబట్టి, ప్రవేశం ఉంది కాబట్టి ఇంకా మాట్లాడే పని అయితే లేదు. మ్యాంక్ ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. సో విజయ్ రాఘవేంద్ర గారు మిమ్మల్ని విజయ్ అని పిలవాలా, రాఘవేంద్ర అని పిలవాలా, రాఘవ అని పిలవాలా? ఎలా పిలిచినా పలుకుతారు కదా. ఓకే, థ్యాంక్ యూ. అయితే రాఘవ అంటాను. తప్పకుండా మేడం. చాలా చక్కగా పాడారు. ఈ కార్యక్రమం అంటే మంచి బిగినింగ్ అనమాట. కార్యక్రమం స్టార్టింగ్లోనే మంచి ఊపున్న పాట, మంచి ఫాస్ట్ పేస్ సాంగ్, మంచి ఎనర్జెటిక్ సాంగ్. సో ఈ పాట పాడడానికి చాలా ఎనర్జీ కావాలి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చాలా అవసరం ఇలాంటి పాటలు పాడడానికి. సో ఆ ఎనర్జీని మీరు 100% ఇచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్ అండి. దృశ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మానస గారు. హలో మానస గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారండి? యా, ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. సింగింగ్ పైన ఎప్పటి నుంచి అవగాహన ఉంది మీకు? ఫ్రమ్ 7th క్లాస్ నుండి ఇస్తున్నాను యాక్చువల్లీ ప్రోగ్రామ్స్. ఓకే. అలా కంటిన్యూ అవుతూ డిగ్రీలో మ్యూజిక్ నేర్చుకున్నాను, డిప్లొమా. సో డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్లో కూడా అలా కంటిన్యూ అవుతూ క్లాసికల్ నుండి అలాగే ఇలా మూవీ సాంగ్స్కి టర్న్ అయిపోయాను అనమాట. చాలా బాగుందండి మీ ప్రయాణం. ఓకే, మరి దృశ్యం మీకు ఏమొస్తుందో ఆలస్యం లేకుండా చూసేద్దాం. తప్పకుండా. స్క్రీన్ ప్లీజ్. ఓకే మానస గారు, స్క్రీన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ దృశ్యం కనిపిస్తుంది. ఓకే. దిల్ సింబల్ చాలా పీస్ఫుల్గా. ఐ థింక్ నాకు మంచి పాట గుర్తొస్తుంది మేడం. గుర్తొచ్చిందా లేకుంటే మేడం సలహాలు ఏమైనా తీసుకుందామా? తప్పకుండా మేడం సలహా కూడా తీసుకుందాం. ఓకే, మీకేం గుర్తొచ్చిందో ముందు చెప్పండి. నాకైతే రెడ్ అంటే ఆటోమేటిక్గా లవ్ అని అది సింబాలిక్గా చెప్తుంది మేడం. బట్ మీ చాయిస్ మేము చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్వి అంతే అంటారా? మిగతా పిక్చర్స్ అబ్జర్వ్ చేసి కంటిన్యూటీ ఏ సాంగ్ వస్తుందో చూడండి. అది తూనీగా కదా? తూనీగా. ఎస్. ఓకే. తూనీగా అంటే తూనీగా అలాంటి పాట కూడా కావచ్చు. ఇంకా ఇంకొంచెం డీప్గా ఆలోచించండి. యా, నాకు అంటే లవ్ సాంగే రీచ్ అవుతుంది మేడం మ్యాక్స్, అంతకంటే. యా. సో ఆ రెడ్ సింబల్ లవ్ సింబల్ ఉంది కదా. సో మీ లవర్ని కానీ బాయ్ ఫ్రెండ్ని కానీ పార్ట్నర్ని కానీ ఎలా పిలుస్తారు? ఆల్రెడీ మ్యారీడ్ మ్యామ్. మా హస్బెండ్ గురించి అంటే తనకి చాలా ఫేవరెట్ ఒక సాంగ్ ఉంది. ఓకే.
అది పాడదామని అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ మ్యామ్. ఓకే, నేను అనుకున్న పాట మీరు అనుకున్న పాట ఒకటేనేమో చూద్దాం, చెప్పండి. ప్రియతమా ఫ్రమ్ మజిలీ సాంగ్ అనుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్లీ అదే సూపర్ గ్రేట్ కోఇన్సిడెన్స్. ఓకే, మీ వారికి డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ పాడేస్తారన్నమాట. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. తప్పకుండా. మానస గారు, సింపుల్గా స్మూత్గా అలా సాగిపోయింది మీ పాట, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దామా? యా షూర్, తప్పకుండా మ్యామ్. చాలా బాగుంది మానస. బేసికల్లీ ఇది వినడానికి సింపుల్గా ఉండి పాడడానికి కష్టంగా ఉండే పాట, ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ట్యూన్ పరంగా అండ్ రేంజ్ కూడా. మీ వాయిస్ రేంజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పాడడానికి కష్టమైన పాట మీరు చాలా ఈజీగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ విఠల్ కుమార్ గారు. హలో విఠల్ కుమార్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. అంతా వినయంగా మాట్లాడుతున్నారు. సార్ ఏం చేస్తుంటారండి? నేను మ్యూజిక్
కర్ణాటక మ్యూజిక్. ఓకే. నెల్లూరులో సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా చదివా పోలాకి రాజు గారి దగ్గర. తర్వాత తిరుపతి ఎస్ యూనివర్సిటీ ఎంఏ చదివాను. ఓకే. తర్వాత ఎంఫిల్ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ నాంపల్లి. ఏం మిగిలి ఉన్నాయండి మధ్యలో? తర్వాత పిహెచ్డి, ఇప్పుడు పిహెచ్డి వెళ్తుందన్నమాట. ఓకే, సూపర్ అండి. అంత చదివినా కూడా ఇంత సింపుల్గా ఇంత నెమ్మదిగా ఎలా మాట్లాడుతున్నారండి అసలు. గ్రేట్ గ్రేట్. ఓకే, మరి దృశ్యపల్లకి కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఈ పాటికి? అర్థమైంది. ఓకే, మరి ఆలస్యం లేకుండా స్క్రీన్ పైన మీ దృశ్యం ఏమొస్తుందో చూసేద్దాం. చూడండి సార్, స్క్రీన్ కనిపిస్తుంది. మల్లెపూలు, ఇంద్రధనస్సు, చందమామ, స్మైలీ, ఒక అందమైన నవ్వు, నవ్వులు, వెన్నెల, ఇంద్రధనస్సు, మల్లెపూలు. అన్ని డిగ్రీలు చేసిన మీకు ఈ విజువల్ ఒక లెక్క చెప్పండి. ఆలోచించుకోండి సార్, కళ్ళు మూసి కూడా చెప్పాలి మీరు. సరే, వచ్చేసింది మేడం. అడుగుతారా? అయ్యో, మీ గురించి ఇప్పుడు గొప్పగా చెప్పానండి, మేడం అడిగితే బాగోదు. మీరు కొన్ని పాటలు అన్నీ ఉన్నాయి, ఒకసారి అడిగితే. అన్నిటికంటే మీకు చాలా ఈజీది వచ్చింది. అవును, చూడంగానే పాడేయచ్చు. లాస్ట్ విజువల్ నుంచి రండి. నవ్వులు, వెన్నెల, ఇంద్రధనస్సు, మల్లెపూలు. నీ నవ్వులే వెన్నెలవనా? అదే చెప్తున్నాను కదా, జస్ట్ నటిస్తున్నారు చేసేసినట్టే. అదే ఇందులో ఇచ్చేయచ్చు మేడం, వెళ్ళేటప్పుడు పట్టా మనం ఇచ్చేద్దాం. యాక్టింగ్లో అదర్సండి. సూపర్, పాట వచ్చేసింది. పిహెచ్డి కూడా ఇచ్చేసాము. ఓకే, మరి పాట డీటెయిల్స్ ఏంటో చెప్తారా అండి? మూవీ మల్లేశ్వరి. తర్వాత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడింది కుమార్ సాన్ గారు, ఓకే, సంగీతం కోటి గారు. ఓకే, కాసేపు కూర్చోనండి. ఇంకొన్ని అయిపోయినా లేదు. ఓకే, మా గురువులు గారు పాడేదానికి కారణం, మా గురువులు ఫస్ట్ పోలాకి రాజు గారి దగ్గర, ఎంఏ వచ్చి శంకర్ గణేశన్ గారు, సుబ్బలక్ష్మి గారు, పద్మ మేడం గారు, ప్రేమలత మేడము. ఇక్కడికి ఎంఫిల్ వచ్చిన తర్వాత నా గైడు ఉమాదేవి గారు, రాధా మేడం గారు. ఇప్పుడు పిహెచ్డి వచ్చి మన విజయ్ సార్ దగ్గర గైడ్గా చేస్తున్నాను. శ్యామ్ సార్ అని టీటీసీ ట్రైనింగ్ చేసేటప్పుడు శ్యామ్ కుమార్ సార్ దగ్గర సంగీతం మార్చుకున్నాను. రామ్కోటిలో మళ్ళీ డిప్లొమా చేశా. సార్ స్కూల్ అన్నీ వదిలేశారు సార్, స్కూల్ కూడా చెప్పేద్దామా? అంటే సంగీతం కాబట్టి మనం వాళ్ళని తలుచుకోవాలి కదా. అవును. గోపినాథ్ గారు వాళ్ళందరికీ ఈ పాట డెడికేట్ చేస్తున్నారా? లేదు, ఇది మూవీ సాంగ్ కదా, అందుకోసం. అయితే ఏమైంది, ఏ పాట అన్నా పాటే, అంతా సంగీతమే. థ్యాంక్ యూ. సో మీ గురువులకి ఈ పాట అంకితం చేస్తూ పాడండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. భయపడుతూనే చాలా చెప్పేశారు, భయపడకపోతే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. మల్లెలని హరివిల్లులని
సొగసును చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి అనువనువు వెండి వెన్నెల పోసి విరితేనెతోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చుకోవడం ముచ్చటేసి ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని పగలంతా వెంట పడినా చూడవు నా వైపు రాత్రంతా కొంటె కలనై బదలవు కాసేపు ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఉరి వేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి తప్పు నాదంటావా నానా నిందలేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏది చాలవని థ్యాంక్ యూ విఠల్ గారు నవ్వు పైన పాట పాడి మీరే నవ్వకుండా మిస్ చేస్తే ఎట్లా అండి? అంత సీరియస్గా పాడారు. డిగ్రీస్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే సీరియస్నెస్ అనిపించింది నాకు. అంతేనా? ఇప్పుడు చక్కగా నవ్వుతున్నారు కదండి. అయిపోయిందని టెన్షన్ పోయినట్టుంది. అంతేనా? సరే, చాలా బాగుంది. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దాం. చాలా చక్కగా పాడారండి, బాగుంది. థ్యాంక్ యూ. చాలా మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ మీరు అంటే కుమార్ సాన్ గారిని అనుకరించలేదు, కానీ ఆ వాయిస్లో ఉన్న ఒక చిన్న టింజ్ ఉంది మీ వాయిస్లో. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. అండ్ అంటే మాటల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారేమో కానీ పాటలో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు, చాలా బాగుంది. అండ్ మీకు సపోర్ట్ చేసిన నిర్మల్ గారికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. భయం పోయింది కదా, నెక్స్ట్ టైం మాత్రం అదరగొట్టేయాలి. ఆల్ ది బెస్ట్. కూర్చోండి. దృశ్యపల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పార్టిసిపెంట్ ఎస్పి నిర్మల గారు. హలో ఎస్పి నిర్మల గారు. థ్యాంక్ యూ. నేను నిర్మలని పిలిస్తే లేదు ఎస్పి కూడా ఉంది అని చెప్పి ముందే భయపెట్టారు, అందుకే ఎస్పి అని మెన్షన్ చేశారు. శైలజ గారికి ఏమవుతారు? ఆవిడ అమ్మగారు, నేను కూతురు లెక్క. ఓకే, పేరు నిలబెట్టాలి మరి, ఎస్పి అని వచ్చింది కాబట్టి. ఓకేనా? ఇవాళ మన ఆరెంజ్ కలర్ డామినేషన్ ఎక్కువైపోయినట్టుంది స్టేజ్లో. సూపర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అండి. ఏం చేస్తుంటారు? పాటలు పాడతాను కంటిన్యూస్గా. అంటే మీ వృత్తే పాటలు పాడడమా లేకుంటే అంతే అండి. పార్ట్ టైంలో అంటే తీసుకుంటారా? దానికన్నా ముందు చిన్న విషయం చెప్పాలి. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మగారు 24 అవర్స్ సింగింగ్ చేశారు. ఓకే. అయితే అప్పుడు అమ్మ గుర్తుందో లేదో తెలీదు, మిమిక్రీ హరికిషన్ గారు ఉన్నారు కదా, ఒకసారి మీతో మాట్లాడించారు. ఇప్పుడే అమ్మాయి కొత్తగా వస్తుంది, మీరు 24 గంటలు పాడారు, అమ్మాయి కూడా పాడాలనుకుంటుంది అంటే మీరు బ్లెస్ చేశారు. అక్కడి నుంచి 14 ఏళ్ళ తర్వాత 2022లో రవీంద్ర భారతిలో ట్రాక్స్ పైన 25 అవర్స్ పాడాను. 25 అవర్స్ కంప్లీట్ చేసేసాను మ్యామ్. అయితే ఇప్పుడు పాడబోయే పాట కూడా ఏదైనా అమ్మగారి కోసమే డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే ఆవిడ్ని చూస్తూ వాయిస్ ఎట్లా చేంజ్ చేయాలి, ఎట్లా నేను నేర్చుకున్నది కూడా మీ నుంచే కాబట్టి
మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్లాట్ మేడం, ఫ్లాట్ అయిపోయారు ఇంకా. కానీ చాలా సంతోషంగా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అదే ఇంకా వినడాలే ఉన్నాయి. చాలా ప్రోగ్రామ్స్ అప్పుడు చేసాం కానీ అప్పుడు చిన్నదాన్ని, ఇప్పుడు నన్ను గుర్తుపట్టారు లేదు తెలీదు. అవును, సో ఆఫ్టర్ 14 ఇయర్స్కి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చా అన్నట్టు. గ్రేట్ అండి. ఓకే, మీకు దృశ్య పల్లకి విభాగంలో దృశ్యం ఏమొస్తుందో ఆలస్యం లేకుండా చూసేద్దామా? ఓకే, స్క్రీన్ ప్లీజ్. ఓకే, ఏంటి చూడండి. కత్తులు కటార్లు వచ్చాయి. అదే కదా డెడికేషన్ అంటే. మరి ఇంత డెడికేషన్ ఉంటుందా? అంటే చంపే అంత కత్తిలా పాడుతున్న ముందే చెప్తున్నారేమో. ఏమైనా సాంగ్ ఐడియా వచ్చిందా? మీసం ఇది మాత్రం అమ్మగారికి వదిలేస్తున్నా. ఇదా? మీసం అంటే నాకు పాట గుర్తొస్తుంది. ఆ కత్తి నాకు తెలియట్లేదు. ఓకే, ముచ్చటైన మొలక మీసముంది. క్యా బాత్ హై. ఓకే, అదేనా? ఆ పాటేనా అనుకుంటున్నాను. చాంగరే బంగారు రాజా. ఓకేనా? సగం మార్కులు నావి, నేను చెప్పాను కాబట్టి. ఓకే, డీటెయిల్స్ తెలుసా? పూర్తి డీటెయిల్స్, మూవీ తాలూకా డీటెయిల్స్. సింగర్ జిక్కి గారు, ఫేవరెట్ సింగర్. పెండ్యాల గారు అనుకుంటున్నాను. అవునా మ్యామ్? అంతే. మూవీ శ్రీకృష్ణ పాండవీయం. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా నిర్మలా గారు పాడేసేయండి. ఓకే. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా, మజ్జారే మగరేడ మత్తైన వగకాడ, అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా. ముచ్చటైన మొలక మీసముంది, బళ అచ్చమైన సింగపు నడుముంది. ముచ్చటైన మొలక మీసముంది, బళ అచ్చమైన సింగపు నడుముంది. జిగ్గి బిగ్గి మేనుంది, సొగసులొలుకు మోముంది, మేటి దొరవు అమ్మక చెల్లా, నీ సాటి ఎవ్వరుండుట కల్లా. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా. గుబులుకునే కోడి వయసు లెస్స, దాని గుబాళింపు ఇంకా హైలెస్స. గుబులుకునే కోడి వయసు
గుబాళింపు ఇంకా హైలెస్సా పడుచుదనపు గిలికింత గడుసు గడుసు పులకింత ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ఓహో నిర్మలా గారు వాట్ ఏ ప్రజెంటేషన్ సూపర్. మ్యామ్కి అంకితం ఇచ్చిన ఈ పాట చాలా చాలా బాగా పాడారు, ఇన్వాల్వ్ అవుతూ కళ్ళు మూసుకుంటూ చాలా బాగా అనిపించింది. మరి మ్యామ్ ఎటువంటి కాంప్లిమెంట్స్ ఇస్తారో తెలుసుకుందాం. ఈ పాట ఒక ఎపిక్ సాంగ్, ఒక క్లాసిక్. అంటే మన తెలుగు సినీ సంగీతంలో ఇప్పుడే కాదు ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత విన్నా కూడా అంతే ఎవర్ గ్రీన్గా ఫ్రెష్గా వినిపించే పాట. అంటే జిక్కీ గారి వాయిస్లో ఆ ఫ్రెష్నెస్ ఉంది. అండ్ ఇవాళ నాకు ఒక కొత్త ఫ్లేవర్లో వినపడింది మీ పాట. ఎందుకంటే మీరు కొంచెం బేస్లో అంటే కొంచెం ఫుల్ వాయిస్లో పాడారు. టోటల్ కాంట్రాస్ట్ జిక్కీ గారి వాయిస్ చాలా నేజల్ టోన్, చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో ఆ వాయిస్లో విని వాళ్ళు నాకు ఒక కొత్త ఫ్లేవర్లో వినిపించింది మీ పాట. ఇది కూడా ఈ వెర్షన్ కూడా నాకు బాగుంది, నచ్చింది. అండ్ ముఖ్యంగా ఈ పాటలో అంటే మహామహులు ఉన్నారనమాట. అంటే మహానుభావులు అని చెప్పాలి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఈ పాటకి అంటే చిన్న సవరణ ఏంటంటే ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది టీవీ రాజు గారు, పెండ్యాల గారు కాదు, టీవీ రాజు గారు. తర్వాత సినారే గారు రాశారు. అంటే కొన్ని పదప్రయోగాలు చాంగ్రే అంటే దానికి మీనింగ్ ఏం లేదు, ఒక ప్రయోగం అనమాట అది. సో ఇవన్నీ ఏంటంటే వినడానికి బాగుంటాయి. అండ్ హైలెస్ మధ్యలో అసలు ఈ సాహిత్యం అంతా చాలా బాగుంటుంది. ఈ సీన్ కూడా ఏంటంటే హిడింబి భీముడిని చూస్తూ భీముని కోసం పాడే పాట అనమాట. అసలు అటువంటి సిచ్యువేషన్లో ఒక పాట పెట్టాలనే తలంపు రావడమే చాలా గ్రేట్. సో ఈ పాట ఎప్పటికీ అసలు అంటే సంగీతం తెలిసిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఎప్పటికీ అదొక నిలిచిపోతుంది, ఒక మైల్ రాయిలాగా. అటువంటి పాటని చక్కగా మీ వర్షన్లో కొత్త రకంగా ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా. అభినందనలు. థ్యాంక్ యూ. వావ్ సూపర్, మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు కదా, హ్యాపీ కదా? చాలా. ఓకే, మరి ఆల్ ద బెస్ట్. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో అందమైన పాటలు విని బాగా ఎంజాయ్ చేశాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మన రెండవ విభాగమైన కావ్య పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మరి కావ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేరు రాఘవ గారు అండ్ మానస. ఓకే, మరి కావ్య పల్లకి విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? కూసింది కోయిలమ్మ. ఓకే, మూవీ డీటెయిల్స్ ఏంటండి? అబ్బాయి గారి మూవీ, ఎంఎం కీరవాణి గారి సంగీతం, ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే భువనచంద్ర గారు రాశారు, ఎస్పి బాలు గారు, చిత్ర గారు పాడారండి. ఓకే, అన్ని డీటెయిల్స్ చెప్పేశారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. కూసింది కోయిలమ్మ, కుక్కు కులికింది కోనలమ్మ, కుక్కు ముసి ముసి నవ్వుల మీన దయరాదా నా పైన దిగి కౌగిట ఊయలలుగాలమ్మా. కూసింది కోయిలమ్మ, కవింతలెందుకమ్మ, కావాలా ఒక చుమ్మ, ఇస్తానే ఇటురమ్మ, నిడియారని పెదవులు
తట్టి తట్టి లేపుతుంటే ఆగలేను అమ్మడు. ముద్దులిన్నో లెక్క పెట్టమంట, లెక్క పెట్టే నిన్ను చుట్టుకుంటా. కోసింది కోయిలమ్మ, కుక్కు 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 కుక్కు, కులికింది కూనలమ్మ, కుక్కు 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 కుక్కు. కావాలా ఒక చుమ్మ, ఇస్తాలే ఇటురమ్మ, బిగి కౌగిట ఊయలలుగాలమ్మ. కోసింది కోయిలమ్మ, కుక్కు 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 కుక్కు, కవ్వింతలెందుకమ్మ, కుక్కు 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 కుక్కు. నా ఎదలో పై ఎదలో పరువాల పందిరిలో, హాసడిలో నీ ఒడిలో సరసాల తొందరలో. నా ఎదలో పై ఎదలో పరువాల పందిరిలో, సాసడిలో నీ ఒడిలో సరసాల తొందరలో. వేకువని నిన్ను కోరుకొని, రాత్రినైనే మేలుకొని ఏదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లడా, అమ్మ దొంగ ఇట్ట వచ్చే మరి. నిమ్మళంగా జోడు కట్టి మరి, కూసింది కోయిలమ్మ, కుక్కు 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 కుక్కు. కవింతలెందుకమ్మ, కుక్కు 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 కుక్కు, ముసి ముసి నవ్వుల మీన దయరాదా నా పైన. తడియారని పెదవులు నీకేనమ్మా, కూసింది కోయిలమ్మ, కుక్కు 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 కుక్కు. కవింతలెందుకమ్మ, కుక్కు 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 కుక్కు. బాగుందండి, ఇద్దరు వాయిస్లో పాట అదిరిపోయింది, ఫుల్ జోష్ వచ్చేసింది మా అందరికీ కూడా. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దామా? చాలా చక్కటి పాట. ఎక్కువ పాడరు ఎవరు ఈ పాటని. సో నేను మూవీలో చూసినప్పుడల్లా అనుకుంటాను అన్నమాట, అదే మంచి పాట ఎప్పుడు అటెంప్ట్ చేయలేదే అనేసి. చాలా బాగుంది. అండ్ అంటే మెలోడీ ఇలాంటి పాటలు అంటే కీరవాణి గారికి కొట్టిన పిండి. ఆయన జానరే మంచి మెలోడీ సాంగ్స్. సో బ్యూటిఫుల్ సాంగ్ అండ్ అంతే బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం. కోయిల్ లాగానే అనిపించింది మాన్సా వాయిస్ అయితే. థ్యాంక్ యూ మ్యామ్. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు విఠల్ గారు అండ్ నిర్మలా గారు. నిర్మలా గారు, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అడగను, మనం విఠల్ గారిని అడుగుదాము. ఏం చెప్తారు? వసంతం మూవీ నుంచి జామ్ పండువే. జామ్ పండువే, ఓకే, మంచి పాట తీసుకున్నారండి. ఓకే, సీజన్కి తగ్గట్టుగానే మంచి ఫ్రూట్తో వచ్చారు సాంగ్తో. వేటూరి గారు రచన, పాడిన వాళ్ళు ఉదిత్ నారాయణ గారు, సుజాత గారు. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. జాం పండువే, పూచెండువే, మల్లె పూచెండువే, నీ పాల బుక్క ఎర్ర మొగ్గలేస్తే నా వయసున తల తిక్క, రవి చూడని రవి కను చూస్తే నా మనసున తల తిక్క.
ఉంది ఉరికింది, నా వయస్సు ఉరికింది, నీ నడుము వంపుల్లో అవి ఏ కులుకులో, అవి ఏ మెళికలో. ఇది పంచదార చిలక అంచులన్నీ కోరక మీదకొచ్చి వాలమాక. ఓ చందనాల చినుక కుందనాల మొనక కోకడపు కొట్టమాక. నువ్వే నేనుగా తిరిగాం జంటగా. నిప్పే లేదుగా ఉరినా మాటుగా. జాం పండునే దూర జాం పండునే. పూచెండునే మల్లె పూచెండునే. ఒళ్ళంత తుళ్ళింతై చెమటేంత పడుతున్నా, ఆ చెమట చేరని చోటు చూపించవే, అడి చూపించవే. కళ్ళంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా, ఆ చెమట చేరని చోటు ఏ పెదవులే, తొణికే పెదవులే. నువ్వు ఆడు సొక్కు చూపి ఈడ కొంత దాచి కుర్రగుండె కోయమాక. నన్ను కోకిలింతలాడక కచ్చి కొట్టి దూరగా కన్నె సైగ కోరమాక. మరుగే ఉందిగా చొరవే చేయగా. మరువేం పోదుగా పొడిలో చేరగా. జాం పండువే దూర జాం పండువే, పూచెండువే మల్లె పూచెండువే. నా పాల బుగ్గ ఎర్ర బుగ్గలేస్తే నీ మనసున తైతక్క. రవి చూడని రవి కను చూస్తే నా వయసుకు తల తిక్క. జాం పండువే దూర జాం పండువే, పూచెండువే మల్లె పూచెండువే. వావ్, సూపర్ అండి. ఇద్దరు అదరగొట్టేశారు, పోటాపోటీగా పాడి పడేశారు అందరినీ. థ్యాంక్ యూ. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దామా? ఇది పక్కా ఎస్ఏ రాజ్ కుమార్ గారి మార్కు పాట. సో ఆయన పాటల్లో చక్కటి మెలోడీ ఉంటుంది, మంచి రిథం ఉంటుంది. అండ్ అంటే సాహిత్యాన్ని మ్యూజిక్ డామినేట్ చేయకుండా లిరిక్స్ వినపడేట్టుగా ఉంటుంది. కొంచెం మెలో మ్యూజిక్తో బాగుంటాయి వినడానికి. సో ఈ పాట ఒకప్పుడు వేదికల మీద చాలా రెగ్యులర్గా వినిపించేది, పాడేవాళ్ళము. సో మంచి పాటను గుర్తు చేశారు ముందు. థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరి వాయిస్లు కూడా ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ చేశాయి. అంటే చాలా బాగుంది, ఇద్దరిది బాగా సెట్ అయింది. అండ్ ఈవెన్ విఠల్ గారు కూడా మరి అన్ని అంటే మ్యూజిక్లో డిప్లొమా చేశారు, ఇంకా నేర్చుకున్నాక సంగీతంలోనే ఉన్నారు. కానీ ఆ క్లాసికల్ ప్రభావం మీ మీద లేదు. అంటే ఈ పాటలు పాడేటప్పుడు సినిమాటిక్గా కమర్షియల్గా ఎలా ఉండాలో వాయిస్ అలాగే ఉంది. సో అది మీకు చాలా బ్యాలెన్స్గా చక్కగా పాడుతున్నారు. అండ్ మీ వాయిస్లో మంచి పంచ్ ఉంది. సో మీ ఇద్దరికి కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. కావ్యపల్లికి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు విజయ్ గారు అండ్ మానస. ఓకే, మరి మీరు ఈ రౌండ్లో ఏ పాటను ఎంచుకున్నారండి? మీసాల పిల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్. ఎస్, మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ, మెగాస్టార్స్ మచ్ అవైటెడ్ మూవీ. సినిమాలు చూస్తారండి బాగా? లిమిటెడ్గా అండి. లిమిటెడ్గా. పాటలు మాత్రం కాపీ మీరు కూడానా? కాపీ పేస్ట్. అవునా, గ్రేట్ అండి. పాటలు చాలా బాగా వింటాం. పాటలు వింటారు కానీ సినిమాలు చూడరు. చాలా తక్కువ, వేళ్లపైన లెక్క పెట్టచ్చు. మేడం సెట్ అయ్యామండి ముగ్గురం కూడాను. కానీ పాటలు నేను బాగా వింటాను, మీరు బాగా పాడతారు. ఇది సరిపోదా చెప్పండి మేడం? వాహా, సూపర్ సూపర్. మరి కాల్సిన చేయకుండా అద్దరు కొట్టేయాలి పాటని. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంకి కొడవళ్ళ. అట్ట కన్నెర్ర చెయ్యాలా కారాలే నూరేలా. ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా దూరాలే పెంచేలా. కుందేలకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా. ఈ విషయాలు చలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనీ లేదులే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ వేరాల. నువ్వు బిట్ట ఇన్నోసెంటే పేసే పెడితే ఇంకా నమ్మాల. ఓ బాబు నువ్వే ఇంతేనా మగజాతి మొత్తం ఇంతేనా. గుండెల్లో ముళ్ళుగొచ్చి పువ్వుల చేతికి ఇస్తారా. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. వేషాలు చల్లే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. ఎదురింటి వెంకట్రావు కుళ్ళుకు సచ్చుంటాడు. పక్కింటి సుబ్బారావు దిష్టెట్టుంటాడు. ఈడు మట్టే కొట్టుకుపోను వాడు ఎట్లో కొట్టుకుపోను. ఆ ఏడు కొండల ఇంకన్నా నా బాధలు చూసుంటాడు. శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు. కనుక నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నువ్వింత హార్ష్గా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా. ఏ తప్పు చెయ్యకుండా భూమి మీద ఎవ్వరైనా ఉంటారా. ఈ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుని చిట్టాలా. ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఈ వేషాలు చల్లే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. అబ్బ పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా. కలకత్తా కాళీ మాత నీకు మేనత్తయ్యేలా. మీసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా. హాల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. విజయ్ గారు, అసలు ముందు పాటలో లేని ఆ జోరు హుషారు ఈ పాటలో ఎలా వచ్చింది? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? అంతే అనుకోండి. అంతేనా? అదే అర్థమవుతుందండి, అర్థమవుతుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ అబ్బాబ్బాబ్బా లీనమైపోయి పాడారండి. మెగాస్టార్ పాట అంటే ఆ మాత్రం జోష్ అంతేనా? వచ్చేస్తుంది బాడీలో. మెగాస్టార్ ఇన్వాల్వ్ అయ్యారా మీ బాడీలోకి, లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన అగచాట్లతో వచ్చిన పాట? అర్థమైపోయింది. సూపర్. ఓకే మ్యామ్, ఎట్లా అనిపించింది? సూపర్గా ఉంది, చాలా బాగుంది. మంచి ట్రెండింగ్లో ఉన్న పాట ఎంచుకున్నారు అండ్ అంతే లేటెస్ట్గా పాడారు. అవును. సో బాగుంది. ఈ పాటకి ఎంత హుషారు కావాలో, ఎంత ఉత్సాహం కావాలో, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మేడం. కావ్యపలికి విభాగంలో చివరిగా వస్తున్న పేరు విఠల్ గారు అండ్ నిర్మల. ఓకే, మరి కావ్యపలికి విభాగంలో ఫైనల్గా మీరు ఏ పాటతో వస్తున్నారు మా ముందుకు? నెల్లూరి నెరజాన. నెల్లూరి నెరజాన. ఓకే, మీ ఊరే కదా నెల్లూరు, నెల్లూరు. అందుకే తీసుకున్నారు కదా పాట. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా పాడేస్తారా మరి? ఓకే.
కొంచెం పూసుకోవే, నీ అందలత మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలత మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. జానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలత మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. మల్లి ముత్యవు మల్లికవే, ఒక మారు నవ్వుతూ బదులివే, పెదవిపై పెదవుంచి పాటలను చుర్రుకొని, వేళ్ళతో ఒత్తిన మెడపై తగిలిన తాపమింక పోలేదు. అర మెరిసెట్టు రంగు నీది, నీ అందాన్ని కిలికేది, నువ్వు తాకే చోట తీపెక్కువే, ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవచ్చు పుణ్యములే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలత మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒక గడియ కౌగిలి బిగించి నా ఊపిరాపవే ఓ చెలియా, నీ గుండెలోకి చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా, చిరుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు, దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు ఓర్చుకో. తొడమి చెంతనుండంగా నన్ను మరణించిపోవుటరా, అరె నీ జీవమే నేనేనయ్యా, సంపదలచు మరణమైన మాయమయ్యా. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలత మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా.
విఠల్ గారు, నెరజాన నిజంగా లేదు కదా? లేదు 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 కదా? లేదు ఎందుకో ఆ నవ్వులోనే సగం దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు 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 నెరజాన లేకపోతేనే ఎంత బాగా పాడారు, ఉంటే ఎలా పాడారు అదేగా. కదా. చూసారా? లేదు, చాలా బాగా పాడారు, బాగుంది. అంటే మీరు ఇంకా ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఎలా పాడారు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మీ పాట? బాగుంది బాగుంది కదా. ఓకే, తన పాట బాగుంది, చాలా బాగుంది. నిజంగానే చాలా బాగుంది పాట. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారి గ్రేటెస్ట్ కంపోజిషన్. అసలు ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా, అన్నీ సూపర్ హిట్సే. అందులో ఈ పాట మరీను. సో చాలా ఏళ్ళు ఈ పాట వేదికల మీద ప్రతి సింగరు ఈ పాటను పాడారు. సో ఇవాళ అన్నీ నాకు కొత్త కొత్త పాటలన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య కాలంలో వినని పాటలు అన్నీ. సో చాలా బాగా ప్రెజెంట్ చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. కావ్యపల్లకి విభాగాన్ని కూడా అందమైన పాటలతో ముగించుకున్నాం కదా. మరి ఆలస్యం లేకుండా మన చివరిదైన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేరు నిర్మలా గారు అండ్ విజయ్ గారు. ఓకే, మరి మధుర పల్లకి విభాగంలో మీరు ఏ పాటతో వస్తున్నారండి? ముక్కాల ముక్కాపుల. ఓ, మంచి జోష్ అయిన పాటనే తీసుకొచ్చారు. ఓకే, ఈ పాటకి స్టెప్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీ దగ్గర నుంచి విజయ్ గారు? లేదండి, ఎందుకండి? నేను మీసాల వేస్తే పిల్లకి అందరూ పారిపోయే తప్పితే ప్రమాదం ఉంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా పాట అయితే అదిరిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓలే ఓలే ఓ, ఓలే ఓలే ఓలే, ఓలే ఓలే ఓలే, ముక్కాలా ముక్కాబుల్లా లాలా, ఓ లాలా, ముక్కాబుల్లా చుక్కానిలా లాలా, ఓ లాలా. లవ్వుకి కాపలా పరువాల తుపాకిలా శృంగార వీధుల సింధూర పువ్వుల మత్తు జల్లె మంచు వెన్నెలా, ఓలే ఓ ముక్కాలా ముక్కాబులా లాలా, ఓ లాలా, ముక్కాబులా చుక్కానిలా లాలా, ఓ లాలా. జూరాసిక్ పార్కులోన సరదాగా జోడీలే జాజ్ మ్యూజిక్ నేడే పాడేను పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడేను. బాయ్ కన్ను కొడితే ప్లే బాయ్ చెయ్యే పడితే ఒళ్ళంతా సెక్స్ అయ్యింది గుండెల్లో ఫిక్స్ అయ్యింది పాప్ మ్యూజిక్ థ్రిల్ అయ్యేను, స్ట్రాబెర్రీ కళ్ళయ్యేను, లవ్ స్టోరీ ఊరించేను, పిచ్చెక్కి ఊగించేను. మన ప్రేమ గీతమే సాగరమై సాగల ముక్కాలా ముక్కాబులా లాలా, ఓ లాలా, ముక్కాబులా చుక్కానిలా లాలా, ఓ లాలా.
తుపాకీ లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగళాలు పట్టే వల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏమైనా రెండు ఉందా? రావేన రాజహంస రతనాల మాణిపూస జింకల్లె చిందులే సందేళ విందు చెయ్యి సంతోషమెన్నడు సాగరమై సాగల ముక్కాలా ముక్కాబులా లాలా ఓ లాలా ముక్కాబులా చుక్కాలిలా లాలా ఓ లాలా. ఓకే, ఈ పాటకి నేనేం చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్గా మేడంని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపించిందో. నేను కూడా ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకు మేడం అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? అంటే చెప్పడానికి ఏం లేదు. అది అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంత బాగా పాడారు. అంటే మా మాటలు బంద్ చేసేంత బాగా పాడారు. యాక్చువల్గా నిజంగా చాలా బాగా పాడారు. రాఘవ్ గారి పాట పాడడం కష్టం, ఎందుకంటే తెలుసు మీకు మనో గారు ఆయన వాయిస్ చేంజ్ చేసి ఇటువంటి పాటలు పాడడంలో ఆయన చాలా ఇది. సో అటువంటి గ్రంజ్ అంటారు కదా, అలాంటి టెక్స్చర్ వాయిస్ తీసుకురావడం కష్టము. రాఘవ్ గారు చాలా చాలా బాగా పాడారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మధురపల్లికి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ విఠల్ గారు అండ్ మానస. ఓకే, విఠల్ గారు వస్తూనే భయపడుతూ వచ్చారు. నేను మిమ్మల్ని ఏమీ అడగనండి. ఓకే మానస, ఇప్పుడు ఏ సాంగ్తో వస్తున్నారు ఫైనల్గా? చంద్రముఖి. అమ్మో, విశ్వరూపం, మీ విశ్వరూపం అంతే కదా. అదిగో అందుకే పువ్వులు చూసారా, పొద్దున్న పెట్టుకొచ్చేసరికి ఇంతవరకు ఉండే, ఇప్పుడు ఇంతవరకు వచ్చినాయి. ఓకే, మీరేమైనా మాట్లాడతారా అండి? లేదండి. కానీ పేరు మాత్రమే చంద్రముఖి అని చెప్పాను, కానీ మంచి మెలోడియస్ అండ్ యాజ్ వెల్ మ్యామ్ గారికి చాలా ఇష్టమైన పాట అని ఇందాకే చెప్పారు. ఓకే, సో మ్యామ్ పర్మిషన్తో ఆ పాట కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలని ట్రై చేస్తున్నాం. మీరు పాడతారు పర్మిషన్. చక్కగా కొంతకాలం. ఓకే, ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేసండి. కొంతకాలం కలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. కొంతకాలం కలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం అటు మీరకుండాలి, అంతకాలం ఇడు మీత రావాలి. కొంతకాలం కలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. బండి విరహములు బండి వేసవిలు నువ్వే శీతకాలం. కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం. మదనుడికి పిలుపు మల్లెకాలం, మదిలోని నిలుపు ఎల్లకాలం. మరి రేగుతుంది చలికాలం, కలనైన తెలుపు కలకాలం. తొలిగిలి కాలం, కౌగిలి కాలం, మన కాలం ఇది. కొంతకాలం కలమాగిపోవాలి, నిన్న
కాలం ఉన్న కాలం రేపు కూడా రావాలి. కన్నె మోజులకు సన్న జాజులకు కరిగే జాము కాలం వచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమ కాలం తమి తీరకుంది తడి కాలం క్షణమాగనంది ఒడి కాలం కడిగింది సిగ్గు తొలి కాలం మరిగింది మనసు మలి కాలం మరి సిరికాలం మగ సిరికాలం మన కాలం కదా. కొంతకాలం కలమాగిపోవాలి నిన్న కాలం ఉన్న కాలం రేపు కూడా రావాలి ఎంత కాలం అటు మీరకుండాలి అంతకాలం ఇడు నిట్ట ఆపాలి. విఠల్ గారు అండ్ మానస గారు, నేను అడగను, మ్యామ్ అడిగేద్దాం. ఎందుకంటే మ్యామ్కి ఇష్టమైన సాంగ్ కాబట్టి మ్యామ్ మాటలోనే విందాం. ఈ సాంగ్ నాకు ఇష్టం, అలాగే విద్యాసాగర్ గారి ప్రతి కంపోజిషన్ నాకు చాలా ఇష్టం. అండ్ హ్యాడ్ ద రేర్ ఆపర్చునిటీ ఆఫ్ ఆయనతో నేను మొత్తం గల్ఫ్ టూర్ చేశాము, నేను, మనో గారు, సుజాత గారు. అది కూడా టోటల్ మలయాళం అండ్ తమిళ్ సాంగ్స్ ఆయన కంపోజ్ చేసినవి అనమాట. సో దట్ వాజ్ చాలా నాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఆయన చెప్పాను కదా, అన్ని కంపోజిషన్స్ నాకు చాలా ఇష్టం. అందులో ఈ పాట ఎందుకో నాకు ఇంకా ఎక్కువ ఇష్టం, ఎక్కువ పాడుతూ ఉంటాను కూడా నేను ఈ పాట. అండ్ మీ ఇద్దరు చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగా పాడారు. అండ్ విఠల్ గారిలో నాకు అంటే సర్ప్రైజింగ్ ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంచెం అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనిపిస్తుంది, బట్ పాటలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. హీఈస్ వెరీ చాలా పక్కాగా చక్కగా పాడుతున్నారు. అండ్ ఏ పాటకి తగ్గట్టు అలా ఉంది మీ వాయిస్, నాకు ఆ క్వాలిటీ కనబడుతుంది. ఎందుకంటే ఇందాక కుమార్ సాను గారి పాటలు, ఉదిత్ నారాయణ గారి ఏవి పాడినా ఆ ఒరిజినల్ పాటకి దగ్గరగా మీ వాయిస్ టెక్స్చర్ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మీరు కూడా చాలా బాగా పాడారు మనసు. అమ్మయ్యా, ఫైనల్గా మంచి కాంప్లిమెంట్స్ అందేసుకున్నారు కదా, హ్యాపీ కదా? అబ్బాయ్యా మంచి నవ్వుతున్నారండి ఇప్పుడు. విఠల్ గారు చూడండి, ఒకసారి క్లోజ్ చేసుకోండి ఆయనకి. అయిపోయింది కదా కార్యక్రమం, అందుకనే రిలీఫ్ గా ఫీల్ చక్కనైనా నవ్వు వచ్చింది మనస్ఫూర్తిగా. చాలండి, మా జీవితం ధన్యం అయిపోయింది. ధన్యవాదములు మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. మధుర పల్లకి విభాగాన్ని కూడా మంచి మంచి పాటలతో మంచిగా విని ముగించుకున్నాం కదా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మామయ్య, నువ్వు మరువకు మామయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మామయ్య, నువ్వు మరువకు మామయ్య.
కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు మొన్న రీతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు కసిడి తిట్టినానని విసిరి కొట్టినానని కసిడి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కూడా కలుసుకో మరువకు మామయ్యా నువ్వు మరువకు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కూడా కలుసుకో మరువకు మామయ్యా నువ్వు మరువకు మామయ్యా. సో చూసారు కదండి, ఇవాల్టి మన పాటల పల్లకి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటలు విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి ఇది ఇవాల్టి మన పాటల పల్లకి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లకి కార్యక్రమంలో మరికొంతమంది గాయని గాయకులతో ఇదే వేదికపై మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే. పాటల పల్లకి